హాయ్ ఎవ్రీవన్. టుడే మనం ఈ వీడియోలో ఈ సెషన్లో మనం చాట్ జీపీటీ ద్వారా స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే స్క్రిప్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు క్యాన్వా మన యొక్క క్యాన్వాలో బీ రోల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే బీ రోల్స్ అంటే మనకు కావాల్సిన టెక్స్ట్కి కావాల్సిన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మనం క్యాన్వా నుంచి ఎలా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు సెషన్లో నేర్చుకుంటాం. ఈరోజు రెండు విషయాలు నేర్చుకోబోతున్నాం. ఒకటి, చాట్ జీపీటీ యూజ్ చేసి మనకు కావాల్సిన టెక్స్ట్ని, మనకు కావాల్సిన మన వీడియోకి కావాల్సిన స్క్రిప్ట్ని, మనకు కావాల్సిన మన రీల్స్ కావాల్సిన ఏవైతే టెక్స్ట్ కావాలో దాన్ని మనము చాట్ జీపీటీ అడిగి ఎలా మనము పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఎస్సీఓ కూడా ఎలా చేయాలో నేను మీకు ఈరోజు నేర్పించడం జరుగుతుంది. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. మీరు వినేటప్పుడు ఖచ్చితంగా పెన్ను అలాగే బుక్ తీసుకొని వినండి. ఇన్ కేస్ ఆ ఛాన్స్ లేదంటే మొబైల్లోనూ నోట్ ప్యాడ్ ఉంటుంది, నేను చెప్పే పాయింట్స్ ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ సెషన్. యా, సి సి ఫస్ట్ మనము చాట్ జీపీటీ గురించి చూద్దాం. చాట్ జీపీటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో నిన్న వీడియోలో నిన్న వచ్చేసి మనకు మన యొక్క యూట్యూబ్లో ఎస్సీఓతో ఎలా యాడ్ చేయాలని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఈ వీడియో చూడకపోతే కనుక డెఫినెట్లీ ఈ యొక్క వీడియో అనేది చూడండి. ఎందుకంటే మనకు వీడియో అప్లోడ్ చేయడం వేరు, ఎస్సీఓతో మనం వీడియో అప్లోడ్ చేయడం అనేది చాలా డిఫరెంట్ గేమ్. నాకు విత్ ఇన్ కొన్ని వీడియోస్ రీల్స్ అయితే కనుక మేబీ ఈ యొక్క వీడియోస్ 22 వ్యూసే ఉన్నాయి. బట్ ఏదైతే రీల్స్ అయితే కన్నా నాకు 1K రీచ్ అలా వెళ్తుంది అనమాట. ఎస్సీఓ యూజ్ చేయడం వల్ల 1K రీచ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈవినింగ్ 5 to 8 లోపల మీరు వీడియోస్ అప్లోడ్ చేసినట్టే మీ యొక్క రీచ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో అయితే కన్నా 12 to 2 లోపల మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము చాట్ జీపీటీ యూజ్ చేసి మన యొక్క స్క్రిప్ట్ని మనం ఎలా తీసుకోవాలి. జస్ట్ చాలా మందికి మిత్ ఏంటంటే, అరే చాట్ జీపీటీ ఏ ఏ టూల్స్ యూజ్ చేయాలంటే నాకు వండర్ఫుల్ ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్లో నేను నిష్ణాతులై ఉండాలి అని అనుకుంటాం. కానీ కానీ నీకు తెలుగు వచ్చినా సరే మనకు కావాల్సిన అవుట్పుట్స్ ఏవైతే కావాలో చాట్ జీపీటీ దగ్గర నుంచి మనము తీసుకోవచ్చు. చాట్ జీపీటీ మనకు చాలా ఫ్రెండ్లీ అనమాట, చాలా ఫ్రెండ్లీ. మామ ఇన్స్టా బీరోల్ అనే ఇప్పుడు ఏదైతే మనము ఒక వీడియో వెళ్తూ ఉంటే దానిపైన టెక్స్ట్, దాని తర్వాత మనం వాయిస్ ఓవర్ ఇస్తే ఆ వీడియో టైప్ని మనము బీరోల్స్ అంటాం. సో మనకి డిఫరెంట్ 6 టైప్స్ ఆఫ్ వీడియో టైప్స్ ఉన్నాయి. వాటి గురించి నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. బట్ ఇక్కడ మీకు మాత్రం బీరోల్ గురించి ఎలా చేయాలో చెప్తాను. మామ నేను జస్ట్ ఏం చేశాను, చాట్ జీపీటీ ఓపెన్ చేసి మామ ఇన్స్టా రీల్ చేస్తున్నా, బీరోల్స్ రీల్ చేస్తున్నా, నాకు టెక్స్ట్ ఐడియా ఇవ్వు, ఏమి ఇవ్వాలి అని పార్ట్ టైం వర్క్ కోసం 30 సెకండ్స్కి ఇంత ఒక ఫ్రెండ్ని ఎలాగ అడుగుతామో సేమ్ అలాగే నేను అడిగా. ఇక్కడ మనకేమైనా కష్టం ఉందా? మనం తెలుగులో ఎలాగైతే అడుగుతున్నామో సేమ్ అలాగే మనము అడుగుతున్నాం, చాట్ జీపీటీని అడుగుతున్నాం. మనకు చాట్ జీపీటీ ఏమి ఇచ్చింది? సూపర్ మామ, ఇన్స్టా బీరోల్కి క్యాచీ, ఫాస్ట్ ఫేస్డ్, ఎమోషనల్ ప్లస్ ఇన్స్పైరింగ్లో టోన్లో 30 సెకండ్ స్క్రిప్ట్ ఇచ్చేస్తా. ఫోకస్ పార్ట్ టైం వర్క్ విత్ త్రూ అఫ్లేట్ మార్కెటింగ్ ఆర్ డిజిటల్ స్కిల్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్ బీరోల్ స్క్రిప్ట్ 30 సెకండ్స్. థీమ్ వచ్చేసి పార్ట్ టైం వర్క్ ఫర్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్. విజువల్ సజెషన్స్: బిజీ స్టూడెంట్ ఏ డెస్క్, స్క్రోలింగ్ ఫోన్, డైవర్సిటీ, డిస్కవరింగ్ ఆపర్చునిటీ, ఎర్నింగ్, స్మైలింగ్. హౌసింగ్ వైఫ్స్ కుకింగ్, వాచింగ్ మొబైల్. ఓకే, ఎంప్లాయీస్ బోర్డ్ ఆర్ డెస్క్. ఇక్కడ స్క్రిప్ట్ చూడండి, నేను జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాను, నాకు విత్ ఇన్ 3 మినిట్స్లో 1 మినిట్లోనే టోటల్ ఇచ్చింది. ఎలా చూడండి, పార్ట్ టైం పని కోసం అప్పుడప్పుడు చూస్తున్నావా? పార్ట్ టైం పని కోసం అంటే పార్ట్ టైం వర్క్ కోసం అప్పుడప్పుడు చూస్తున్నావా? ఫోన్లో టైం వేస్ట్ చేయడం వద్దు మామ, అంటే ఫ్రెండ్లీగా ఇస్తుంది అది. ఫోన్లో టైం వేస్ట్ చేయడం వద్దు మామ. నౌ యూ కెన్ ఎర్న్ వైల్ యూ లెర్న్. నువ్వు నేర్చుకుంటే అమౌంట్ నువ్వు నేర్చుకునేటప్పుడే అమౌంట్ ఏం చేయొచ్చు. సో ఈ యొక్క 3 లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని జస్ట్ కాపీ చేసుకుంటాం. జస్ట్ జస్ట్ చూడండి. సో దాంతోపాటు ఇది మనం వాయిస్ ఇవ్వడానికి జీరో ఇన్వెస్ట్మెంట్, జస్ట్ స్మార్ట్ ఫోన్తో డైలీ 1 అవర్, పర్ సేల్కి 200 నుంచి 1000 వరకు ఏం చేయొచ్చు. జాయిన్ విత్ స్మార్ట్ సంపాదన అండ్ స్టార్ట్ టుడే. సో ఈ స్మార్ట్ సంపాదన ఏదైతే ఈ ఇంపోర్ట్ అనేది మనం దానికి ఇన్బిల్ట్గా మైండ్లో బిల్డ్ చేస్తామన్నమాట. నాకు స్మార్ట్ సంపాదన పైన ఇవ్వు. ఆల్రెడీ నేను చార్ట్ జీపీటీతో గత 4 మంత్స్ నుంచి 6 మంత్స్ నుంచి, అంటే చార్ట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. ఇదంతా ఇవ్వడం వల్ల
దాని మెమరీలో, అంటే దాని యొక్క మెమరీలో అయిపోయింది. అంటే నేను ఏం అడుగుతున్నాను, నా కంపెనీ ఏంటి, అసలు నేనేం వర్క్ చేస్తాను, కాబట్టి నా గురించి పూర్తిగా అర్థమైపోయింది. కాబట్టి నేను ఏం అడిగినా నా యొక్క మైండ్ ఎలా ఆలోచిస్తుందో, నా థాట్ ప్రాసెస్ ఎలా ఆలోచిస్తుందో, నా యొక్క నా కంపెనీ ఇప్పుడు గ్రోప్ స్కిల్స్ గురించి ఇవ్వడం జరిగాను. ఇక నేను జస్ట్ స్క్రిప్ట్ ఇచ్చాను. బట్ ఇది పర్ సేల్కి 200,000 వరకు ఎలా ఐడియా వచ్చింది, దీనికి ఎలా వచ్చిందంటే కన్నా నేను పాస్ట్ ప్రీవియస్ డేస్లో నేను ఇచ్చిన డేటా ఇన్పుట్ని దీన్ని అనలైజ్ చేసుకొని మనకు డేటా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. యా, ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, జీరో ఎనిమిది ఇది మీరు జస్ట్ ఏం చేస్తారు, ఒక పేపర్ మీద రాసుకొని, ఒక పేపర్ మీద రాసుకొని ఆ వీడియో వెళ్ళేటప్పుడు మీరు రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది స్క్రిప్ట్ అన్నమాట. మనకు స్క్రిప్ట్ వచ్చింది. అలాగే ఎస్సీఓ రీల్, మనకు ఎస్సీఓ చేయడానికి, వైరల్ అవ్వడానికి హ్యాష్ ట్యాగ్స్ కూడా మనకు చాట్ జీపీటీ ఇచ్చింది. చాట్ జీపీటీ హ్యాష్ ట్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేసింది. అలాగే క్యాప్షన్ ఏం పెట్టాలి, మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మనకు ఏం కావాలో చాట్ జీపీటీ అడిగితే చాట్ జీపీటీ మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇచ్చేస్తుంది. క్యాప్షన్ అడిగా, పార్ట్ టైం కావాలా, టైం పాస్ చేసి వేస్ట్ చేయకండి మామ, స్మార్ట్గా సంపాదించండి. సో ఇది మనం క్యాప్షన్ పెట్టచ్చు, డిఎం పార్ట్ టైం అని పెట్టచ్చు. ఇంకా రీల్స్ కావాలంటే చెప్పామా, డిఫరెంట్ యాంగిల్స్తో 10 రీల్ స్క్రిప్ట్ ప్లాన్ చేద్దాం. ఇలా నాకు 10 వీడియో స్క్రిప్ట్ ఇవ్వు. నేను ఏం చేసా, ఒక రీల్ చేసింది. దాని తర్వాత నాకు 10 వీడియోస్కి స్క్రిప్ట్ ఇవ్వు డీటెయిల్గా అని చెప్పా. దానికి ఏం చేసింది, ట్యాంగ్లీష్లో బీరోల్ విజువల్ ఇసా, ఎస్సీఓ ఇస్తాను, క్యాప్షన్ కూడా ఇస్తాను అని చెప్పేసి అలా ఇల్లు ఇచ్చింది. వీడియో 1 ఫోన్తో సంపాదించడం ఎలా పాసిబుల్. సో వీడియో 1, వీడియో 2, వీడియో 3, వీడియో 4, వీడియో 5, 6, 7, 8, 9, 10. సో టోటల్గా 10 వీడియోస్కి కావాల్సిన, 10 వీడియోస్కి అంటే 10 డేస్కి కావాల్సిన స్క్రిప్ట్ మన దగ్గర ఉంది. సో విత్ ఇన్ 2 మినిట్స్లో మనము 10 డేస్కి కావాల్సిన స్క్రిప్ట్ మొత్తం మన దగ్గర ఇచ్చేసింది. నెక్స్ట్, వాంట్ క్యాన్వా టెంప్లెట్స్ తమ్నైల్స్. సో ఇలా మనకు తమ్నైల్స్ కావాలా, ఇలా మనకు ఏది కావాలా, బీరోల్స్ విజువల్ మామ. నేనేం చేస్తా, అదే మనకు సజెషన్ ఇచ్చింది ఏంటి, అది మనకు ఏమిచ్చింది, వాంట్ క్యాన్వా టెంప్లెట్స్ థంబ్నైల్స్ ఆర్ బీ రోల్స్ విజువల్ ఫర్ దిస్ చెప్పు మామ, క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. బీ రోల్స్ విజువల్స్ కావాలా ఈ 10 వీడియోస్కి అని నాకు అడిగింది. నేనేం చేసా, అవును మామ నాకు బీ రోల్స్ విజువల్స్ మామ అని అడిగా. అది నాకేమిచ్చింది, విజువల్స్, గర్ల్ బాయ్ స్క్రోలింగ్ ఫోన్ ఇన్ బెడ్, స్క్రీన్ జూమ్స్ ఇంటూ నోటిఫికేషన్ 500 రిసీవ్డ్, స్క్రీన్ జూమ్స్ ఇంటూ నోటిఫికేషన్, స్మైలింగ్ ఎక్స్ప్రెషన్ సక్సెస్ వైబ్. అంటే ఈ విజువల్స్ మనం కాపీ చేసుకొని క్యాన్వాలో కానీ, రన్వేలో కానీ, హోలియో డాటా ఏలో కానీ అక్కడ వెళ్ళేసి మనము ఇక్కడ విజువల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క దానికి 10 వీడియోస్కి మనకు విజువల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మనకి ఇచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వాంట్ ఏఐ బీరోల్ అంటే ఏఐ బీరోల్స్ ప్రాంప్ట్ జనరేషన్ కూడా ఇది క్రియేట్ చేసింది నాకు. బోనస్ అని చెప్పేసి రన్వేలో, సోరాలో, కైబర్లో, చాట్ జిపిటీలో, అలాగే జెమినీలో అక్కడికి వెళ్ళేసి మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏ బీరోల్ జనరేట్ ప్రాంప్ట్స్ ఇవ్వు మామ అని ఇచ్చా. అయ్యో మామ సూపర్ రిక్వెస్ట్, ఇక్కడ నీకు ఏ బీరోల్ జనరేషన్ ప్రాంప్ట్స్ ఇస్తున్నా. ఈ ప్రాంప్ట్స్ని రన్వే, ఎంఎల్, కైబర్, పీకా, సోరా, లియోనార్డో, జెమ్నో, ఈ ఏఐ టూల్స్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను, నేను సపరేట్గా ట్రైనింగ్ ఇస్తాను ఈ యొక్క ఏఐ టూల్స్. ఓకేనా. సో ఇక్కడ ఏం చేసా, ఫోన్తో సంపాదించడం పాసిబుల్. ఈ ప్రాంప్ట్ చూడండి, ఏ యంగ్ ఇండియన్ మ్యాన్ లయింగ్ ఆన్ ఎ బెడ్ అట్ నైట్ స్క్రోలింగ్ హిస్ స్మార్ట్ ఫోన్ రిసీవ్స్ ఏ పేమెంట్ నోటిఫికేషన్, ఈ స్మైల్స్, సినిమాటిక్ లైటింగ్ 4K క్లోజ్అప్ ఫోకసింగ్ ఆన్ మొబైల్ స్క్రీన్, వామ్ గ్లో, వర్టికల్ వీడియో. చూడండి, ఇదే ప్రాంప్ట్ని మనము కాపీ పేస్ట్ చేసుకొని నేను ఒక వీడియో మీ ముందే క్రియేట్ చేస్తాను ఇప్పుడే. సో ఇలా మనకు ఏఐ ద్వారా ప్రాంప్ట్ జనరేషన్, చూడు మనమేమి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన మనకు అవుట్పుట్ని దానికి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది కూడా తెలుగులోనే. ఇలా హౌస్ వైఫ్, ఇలా ప్రతి ఒక్క వీడియోకి 10 వీడియోస్కి మనకు స్క్రిప్ట్ వచ్చేసింది, 10 వీడియోస్కి ఇచ్చేసింది. రన్వే వాళ్ళు ఇలా మనకు వచ్చేసింది. ఇన్స్టా రీల్కి కిట్ రెడీ చేయమామ. ఒక్కొక్క రీల్కి నేను కిట్ రెడీ చేయమన్నా. కిట్ అంటే ఏంటి, స్క్రిప్ట్ ఫోన్తో టైంపాస్ కాకుండా సంపాదించాలి అంటే హుక్ పాయింట్, దీన్ని మనం హుక్ అంటాం. ఫోన్తో టైంపాస్ కాకుండా సంపాదించాలి అంటే అది చెప్పేసి అప్డేట్ మార్కెటింగ్తో 200 to 1000 పర్ సేల్, డిజిటల్ వర్క్ ప్లస్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు స్మార్ట్ సంపాదన. స్టార్ట్ చేయమమ్మా ఇప్పుడే, లింక్ క్లిక్ చేసి అని కింద డిస్క్రిప్షన్ ఇస్తాం. అలాగే నెక్స్ట్ ఏఐ బ్రీలో ప్రాంప్ట్, ఇది ఈ ప్రాంప్ట్ వచ్చేసి వీడియో జనరేషన్కి, ఏఐ ద్వారా ఇమేజెస్కి. టెక్స్ట్ ఓవర్లే అంటే వీడియో వెళ్ళేటప్పుడు మనకు టెక్స్ట్ ఏం వెళ్ళాలి, 3 సెకండ్స్కి స్టార్ట్ చేయమమ్మా లింక్ ఇన్ బయో, ఇలా మనకు డీటెయిల్గా ఈ యొక్క సీన్ 1లో 2 సెకండ్స్ ఈ యొక్క టెక్స్ట్ ఉండాలి, 4 సెకండ్స్ ఈ టెక్స్ట్ ఉండాలి, 3 సెకండ్స్ ఈ టెక్స్ట్ ఉండాలి,
త్రీ మళ్ళీ సీన్ 4లో 3 సెకండ్స్ ఈ టెక్స్ట్ ఉండాలి. ఇలా ఉండిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇదే సజెస్ట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పెట్టాలో అనేది మనకి ఇదే సజెస్ట్ చేస్తుంది. అప్ బీట్ మోటివేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నో కాపరేట్. దీన్ని మనం వెళ్ళేసి పిక్సా ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. సో వాటికి వెళ్ళేసి మనము అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ యూజ్ ఇన్స్టాగ్రామ్ ఆడియో. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఆడియో మన దగ్గర ఉంటుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఇది జస్ట్ మనం కాపీ చేసుకుని పేస్ట్ చేస్తే మనకు వర్క్ మోడ్ విశాల్, ఇన్స్టాగ్రామ్ ఆడియోలోకి వెళ్ళి వర్క్ మోడ్ విశాల్ అని టైప్ చేస్తే మనకు ఈ ట్రెండింగ్లో అనేది వస్తుంది అనమాట. ఓకే. తమ్నైల్. తమ్నేల్ ఏం చేయాలి, మనకి తమ్నేల్ అవసరం లేదు. ఇన్ కేస్ మీరు చేయాలనుకుంటే ఫోన్తో మనీ ఎర్న్ చేయడం ఎలా పాసిబుల్ అనేసి ఈ తమ్నేల్ మనం క్రియేట్ చేయొచ్చు. యాడ్ స్టాక్స్ కూడా అదే చేస్తుంది. నెక్స్ట్ క్యాప్షన్ ఏం పెట్టాలి, క్యాప్షన్ కూడా అదే చేస్తుంది. నెక్స్ట్ బోనస్, మీకు వాయిస్ ఓవర్ ఫైల్ క్యాన్వా టెంప్లెట్ కావాలంటే ఇలా వస్తుంది. సో ఇలా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ నేను క్యాప్ కట్ ఫైల్ అడిగా, బట్ క్యాప్ కట్ వచ్చేసి అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో దాన్ని నేను వదిలేసాను అనమాట. సెకండ్ రీల్ కిట్ అడిగా. నెక్స్ట్ ఏం చేసా, దీనికి టోటల్గా ఇన్పుట్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ సెకండ్ రీల్కి కిట్ అడిగా. సెకండ్ రూల్ కూడా సేమ్ అదే, సేమ్ అలాగే క్యాన్వా టెంప్లెట్ క్యాప్ కట్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా మనం ఏం చేస్తాం, ఒక్కొక్క వీడియో చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏమడిగాం మనము, ఇక్కడ సెకండ్ రీల్ కిట్ మామ అడిగా, సెకండ్ రీల్ కిట్ అడిగా. ఇక్కడ నేను ఏం చేస్తాను ఇప్పుడు, థర్డ్ రీల్ కిట్ అడుగుతా. థర్డ్కి థర్డ్ రీల్ కిట్ మామా అని అడుగుతా. థర్డ్ రీల్ కిట్ అడిగితే జస్ట్ చూడండి, రీల్ 3 కిట్ రెడీ మామా, టాపిక్ హౌస్ వైఫ్స్ కూడా ఎండ్ చేయొచ్చు. చూడండి ఎంత ఫాస్ట్గా, నేను టైప్ చేయడం ఆలస్యం, నాకు కావాల్సిన ప్రతి ఒక్క స్క్రిప్ట్ అది మనకి ఇవ్వడం జరుగుతుంది. కుకింగ్ ఏ ద్వారా టెక్స్ట్ ఓవర్లే, అలాగే తమ్నైల్ టెక్స్ట్ ఐడియా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టైల్, హ్యాష్ ట్యాగ్స్, క్యాప్షన్. సో చూడండి ఇలా మనకు ఏది కావాలన్నా మనకు విత్ ఇన్ సెకండ్స్లో మనం క్రియేట్ చేస్తున్నాం. 10 రీల్స్ బ్యాచ్ యూ మామ, క్యాప్కట్లో ఫైల్. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందా, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా, స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు ఐడియా వచ్చిందా? అన్మ్యూట్ చేసుకొని ఒకటి చెప్పండి. యా ఓకే. చార్ట్లో అయినా, చార్ట్లో ఓకే, చార్ట్ ఓపెన్ చేసి యా ఎస్, యా గుడ్ ఓకే. సో ఇప్పుడు మనము క్యాన్వా యూజ్ చేసి బీరోల్స్ కావాల్సిన వీడియోస్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, బీరోల్స్ కావాల్సిన వీడియోస్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ విజువల్స్ ఏంటి, స్క్రోలింగ్ ఫోన్. ఇంకా డీటెయిల్గా మనం ఇక్కడ చూద్దాం. 3 3 4 5 6 7 8 9 10 విజువల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం బీరోల్ విజువల్స్ అడిగాం కదా. గర్ల్ ఆర్ బాయ్ స్క్రోలింగ్ ఇన్ ఏ బెడ్. దీన్ని ఇక్కడ కాపీ చేసుకుంటాం. దీన్ని కాపీ చేసుకొని క్యాన్వా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్యాన్వా ఇంటర్ఫేస్ ఇది చాలా సింపుల్. మీకు మొబైల్కి ల్యాప్టాప్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మీకు సైడ్లో కనిపిస్తాం కదా, సైడ్లో కనిపిస్తాం కదా, ఈ సైడ్లో ఇక్కడ ల్యాప్టాప్లో ఉంటుంది, మీకు కింద కనిపిస్తుంది. మీకు మొబైల్లో మీరు ఓపెన్ చేసినట్టే మీకు కింద కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క యాప్స్ లింక్ అన్ని మన యొక్క స్మార్ట్ సంపాదన ఈ యొక్క ఏదైతే మనకు మిషన్ మిలియనర్ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు కాపీ చేసాం కదా. ఇక్కడ మనకు క్రియేట్ మీద క్లిక్ చేసి మనం ఏం క్రియేట్ చేస్తున్నాము, మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కోసం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జస్ట్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ క్రియేట్ కనిపిస్తాం కదా. సో జస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇలా ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. యా, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇలా మనం ఇక్కడ పక్కకు స్క్రోల్ చేస్తే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇలా క్లిక్ చేసి సో దీనికన్నా ముందు మీకు ఒక్కటి చూపిస్తాను. సో హోమ్లోకి వచ్చి, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి ఇవి నేను నా యొక్క తమ్నైల్స్ క్రియేట్ చేయడం, పీపీటీస్ క్రియేట్ చేయడం, ఇలా పోస్టర్స్ క్రియేట్ చేయడం, ఇలా వీడియోస్ క్రియేట్ చేయడం, ఇలా మీటింగ్స్కి పోస్టర్స్ క్రియేట్ చేయడం, ప్రతి ఒక్కటి నేను క్యాన్వా ద్వారానే చేస్తాను.
సో ఇది ఒక వచ్చేసి ఫైవ్ మ్యాజిక్ క్లబ్ ద్వారా జాయిన్ అయ్యి పర్సన్ 600 ఎర్న్ చేశారనమాట. ఇలా ప్రతి ఒక్కటి తమ్నైల్స్ ప్రతి ఒక్కటి నేను ఈ యొక్క క్యాన్వాని యూజ్ చేసే చేస్తాను, క్యాన్వాని యూజ్ చేసే చేస్తాను అనమాట. జస్ట్ సింపుల్, జస్ట్ చాలా చాలా సింపుల్. జస్ట్ మనం ఏం చేయాలంటే కనుక జస్ట్ సింపుల్, జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకోవడం అంతే వర్క్ చేయాల్సి మనం చేయాల్సిన వర్క్ వచ్చేసి. ఓకే, సో నాకు రీసెంట్గా ఓయా ఈ వీడియో చూడండి. సో 100 క్యాన్వా టెంప్లెట్స్ అంటే 100 క్యాన్వా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారని నాకు సర్టిఫికేషన్ వచ్చింది అనమాట. 100 క్యాన్వా టీం నుంచి 100 డిజైన్స్ కంప్లీట్ చేశారని నాకు క్యాన్వా టీం నుంచి మెసేజ్ వచ్చింది. యా ఓకే, సో ఇలా నేను ప్రతి ఒక్క థింగ్ నేను క్యాన్వా కోసం యూజ్ చేస్తాను, క్యాన్వాలోనే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను విజువల్ సెలెక్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇలా సెలెక్ట్ చేసుకొని పోస్ట్. ఇక్కడ మీకు డిజైన్ కింద సెకండ్ ఆప్షన్ ఎలిమెంట్స్ అని ఉంటుంది. ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసి ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందాక కాపీ చేసాం, దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ ఎంటర్ చేస్తే ఇలా మనకు వీడియోస్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీకు ఇక్కడ మనకు జస్ట్ సింపుల్గా ఇక్కడికి వచ్చేసి మనకు కావాల్సింది వర్టికల్గా అంటే మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కాబట్టి. ఎప్పుడైనా ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రీల్స్ కోసం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అలాగే షార్ట్స్ కోసం చేస్తున్నారంటే వర్టికల్ ఫార్మాట్ అంటే ఇలా ఈ ఫార్మాట్ ఉండాలి. అంటే వీడియో ఫార్మాట్ అనేది ఈ ఫార్మాట్ ఉండాలి రీల్స్ కోసం. అదే మీరు యూట్యూబ్ లెంతీ వీడియోస్ కోసం, లెంతీ వీడియో అంటే 2 మినిట్స్ 3 మినిట్స్ యూట్యూబ్లో అలా చేయడానికి, అలా వాటి కోసం మనకు వీడియో అనేది ఈ ఫార్మాట్లో ఉండాలి. అంటే ఇలా అడ్డంగా ఉండాలన్నమాట. రీల్స్ షార్ట్స్కి అయితే ఇలా నిలువుగా ఉండాలి వీడియో. అదే మనకు లెంతీ వీడియోకి అయితే కనుక ఇలా మనకు ఆఫ్ అంటే అంటే హారిజాంటల్గా ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ వర్టికల్గా సెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఇది చూడండి, ఇవి మనకు వచ్చేసాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ సింబల్ ద ప్రీమియం కనిపిస్తాం కదా, ఇలా ప్రీమియం అనిపిస్తుంది. సో ఈ ప్రీమియం జోటికి అసలు క్లిక్ చేయకండి. ఏదైతే ఇక్కడ ఏదైతే ఏదైతే కిరీటం సింబల్ ఉందో, సో ఏదైతే ఈ లోగో ఉంటుందో ప్రో వర్షన్ అనేసి, ఆ ప్రో వాటికి వెళ్ళకండి. ప్రో వాడితే మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో మనకేం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. స్టాటిక్ యానిమేటర్. ఓకే, నేను రెండు క్లిక్ చేసి స్టాటిక్ చేద్దాము, అలాగే యానిమేట్ కూడా చేద్దాం. ఓకే, సో మనకి ఇలా వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఈ వీడియో చూద్దాము. సో ఒక అమ్మాయి మొబైల్ అనేది యూజ్ చేస్తోంది. సో ఇలా మనకు డిఫరెంట్, ఇంకా డిఫరెంట్గా ఏదైనా చూద్దాం. అబ్బాయిలు ఎవరైనా, సో ఇది ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇది చూద్దాం. సో దీనికి వాయిస్ ఓవర్ మనం ఏమేమి వచ్చచ్చు, ఇక్కడ మనం చూసాం కదా. ఇక్కడ మనము వాయిస్ ఓవర్ చాట్ జీపీటీలో మనం వాయిస్ ఓవర్ చూసాం కదా. ఏంటి, ఫోన్లో పార్ట్ టైం పని కోసం అప్పుడప్పుడు చూస్తున్నారా, ఫోన్లో టైం వేస్ట్ చేయడం వద్దు మామ. ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది కదా దీనికి. ఈ వీడియోకి మనము పర్ఫెక్ట్గా మీరు మీ టైంని మొబైల్లో స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారా అనే విజువల్కి అదే ట్యాగ్ లైన్కి ఇది పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తుంది కదా. అంటే ఇది పర్ఫెక్ట్గా మన యొక్క పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సో దీన్ని ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మా సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్ సెట్ వీడియో యాజ్ సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. సో ఇలా ఒకసారి ప్లే చేద్దాం. సో ఇలా మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ మనం డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఎంపీ4 వీడియో ఉంది. జస్ట్ మనము డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. అది మనకు వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఇంకా మనకు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేద్దాం. డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ మోడల్స్, ఇలా మనము సెర్చ్ చేయాలి. కానీ మనకి ఎన్ని వీడియోస్ కావాలంటే ఎన్ని వీడియోస్. ఇక్కడ ఈ వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడండి.
సో వీడియో మనకు డౌన్లోడ్ అయిపోయింది. ఈ వీడియో నేను ఏం చేస్తానంటే దీన్ని డిలీట్ చేస్తాను. దీన్ని డిలీట్ చేసి సో దీన్ని యాడ్ చేస్తాను. దీన్ని యాడ్ చేసి సో ఈ వీడియో చూద్దాం. అంటే ఈ యొక్క విజువల్కి మనకు ఏమి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఈ విజువల్కి మనం ఏమి ఇవ్వచ్చు అంటే కనుక ఈ విజువల్కి సో ఎందుకు లోన్లీగా ఉంటావు, సో డబ్బు సంపాదించడం తెలియట్లేదని మీ పేరెంట్స్ బర్డెన్ అవుతున్నాని నువ్వు ప్రతిరోజు బాధపడుతున్నావా? ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రతి ఒక్క థింగ్ని మేము గ్రోఅప్ స్కిల్స్ అనే ప్లాట్ఫామ్ మీకు ఇస్తోంది అనేసి సో ఇలా ఈ విజువల్ హుక్ని మనము జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాం. వన్ సెకండ్, ఇది పర్ఫెక్ట్గా లేదు. దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలి. డిటాచ్ దీన్ని ఇలా, ఎందుకంటే ఇలా మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మనకు వీడియో చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో అర్థమైంది. ఇక్కడ MP4 వీడియో సెలెక్ట్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఇంకా కొన్ని వీడియోస్ దీన్ని చూద్దాం. ఇంకా ఏదైనా మంచి వీడియో, ఇది కొంచెం బాగుంది. సో దీన్ని నెక్స్ట్ పేజ్లో నేను నెక్స్ట్ పేజ్లో దీన్ని యాడ్ చేసుకున్నాను. సో దీన్ని యాడ్ టు పేజ్ చేసుకుంటాను. యాడ్ టు సెట్ యాజ్ వీడియో బ్యాక్గ్రౌండ్. సో వీడియో అనేది ఇప్పుడు క్లియర్గా వచ్చింది. సో దీనికి ఏమి ఇస్తాం? సో స్కిల్స్ నేర్పిస్తాము. స్కిల్స్ ద్వారా మీరు ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవాలనేసి ఈ ప్రాంప్ట్కి మనకు ఈ వీడియో అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా ఏదైతే మనకు కావాలో దాన్ని మనము జస్ట్ ఆ వీడియోకి కావాల్సిన థింగ్ని మనము వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్ అండి. సింపుల్ ఏం చేయాలంటే గన మీకు సింపుల్ ఏంటంటే జస్ట్ మీకు ఏదైతే వీడియో కావాలో, ఫర్ సపోజ్ ఇక్కడ యాంగ్రీ బాయ్, యాంగ్రీ మ్యాన్, యాంగ్రీ మ్యాన్, యాంగ్రీ మ్యాన్ ఫర్ లూజింగ్ జాబ్. సో ఇలా నేను జస్ట్ మనకి ఏదో వచ్చిన నాలెడ్జ్తో మనకి ఇలా మనం ఇచ్చేసాం. సో ఇలా ఇవ్వగానే మనం వర్టికల్లో పెట్టుకొని ఒకసారి యానిమేటెడ్లో చూద్దాం. ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఇలా డిఫరెంట్ చూడండి. థింగ్ని చూడండి. సో ఈ డిప్రెస్డ్ వీడియో మనం దేనికి యూజ్ చేసుకోవచ్చు? ఈ డిప్రెస్డ్ వీడియో అనేసి మీ దగ్గర ఇన్కమ్ లేదని, డబ్బు లేదని, మీ దగ్గర ఛాన్స్ లేదని, మీ యొక్క పార్ట్ టైం మనీ కోసం, అంటే పాకెట్ మనీ కోసం మీ పేరెంట్స్ని మీరు అడుగుతున్నారని బాధపడుతున్నారా? సో హియర్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు ఎర్న్ మనీ. మీ దగ్గర ఒక గొప్ప ఆపర్చునిటీ ఉంది మీరు మనీ ఎర్న్ చేయడానికి. ఇలా మనకి ఏదైతే సిచ్యువేషన్ కావాలో ఆ సిచ్యువేషన్ రిలేటెడ్గా మనం ఇక్కడ ఈ వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ యొక్క వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాం. ఈ యొక్క పేజెస్ వచ్చేసి ఓన్లీ పేజ్ 3ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని దాని డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాం. వన్స్ మనకు డౌన్లోడ్ అయిపోగానే ఇలా మనకి ఏది కావాలన్నా ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఏ మ్యాన్, ఏ స్టూడెంట్ ఎర్నింగ్ మనీ త్రూ డిజిటల్ స్కిల్స్ ఎంటర్ చేస్తే ఇక్కడ మన వీడియోస్ మీద క్లిక్ చేసి
వీడియోస్ మీద క్లిక్ చేస్తే ఈ యొక్క ఇలాంటి సింబల్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ డౌన్లోడ్స్ కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి స్కిల్స్, ఇలా మనం మనీ ఎన్ ఇలా మనీ ఎర్న్ చేసినప్పుడు ఇలా చూడండి, ఈ పర్సన్ వర్క్ చేస్తున్నారు కదా, దీన్ని కూడా మనము దీన్ని కూడా మనము, ఇది వచ్చేసి హార్జెంటల్గా ఉంది. సో మనకు వర్టికల్ కావాలి, వర్టికల్ కావాలి కాబట్టి మనం ఒకసారి ట్రై చేద్దాం. పర్ఫెక్ట్గా వస్తే పెడదాం, లేకపోతే లేదు. పర్ఫెక్ట్ వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చినమాట. దీన్ని కూడా మనము డౌన్లోడ్ చేసుకుందాం. జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి పేజెస్ మనకు ఓన్లీ పేజ్ 2 పేజ్ 4 మాత్రం ఒకటే కావాలి కాబట్టి ఇక డన్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన వీడియోస్ అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి. ఇది కూడా బాగుంది. సో ఈ వీడియో కూడా చూడండి ఒకసారి, బాగుంది. సో అమ్మాయి వచ్చేసి ఈ అమ్మాయి, ఈమె ఆ, తన యొక్క డెస్క్ మీద వర్క్ చేసుకుంటుంది. సో ఇది అంత పర్ఫెక్ట్గా రాలేదు, ఒకసారి మళ్ళీ మనము చూద్దాము. ఇలా ఇలా మనం వర్టికల్గా కూడా ఇలా మనం అడ్జస్ట్ అయ్యే విధంగా మనము చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు కొంచెం బెటర్. సో ఇది కూడా మనము యానిమేటెడ్గా వీడియోని మనము డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇలా మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మనం జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఏ పేజ్ కావాలో, అంటే నేను అన్ని ఒకే దాంట్లో చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. లేకపోతే మీరు సింగిల్ సింగిల్ వీడియో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింగిల్ సింగిల్ వీడియో అయినా డౌన్లోడ్. సో ఓకే, జస్ట్ ఎనఫ్. ఇంతకన్నా మనం ఇంత ఎక్కువ. సో ఈ ఒక్క వీడియో చేస్తాను. ఇది కొంచెము అమౌంట్ ఎన్నో అవుతున్నట్టుగా ఉంది. సో ఈ వీడియోని దీనిలో పేస్ట్ చేస్తాను. సో దీన్ని ఫిట్ టు సెట్ యాజ్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్. సో ఇది వచ్చేసింది. సో దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఇక్కడ సెలెక్ట్ పేజ్లో వచ్చేసి ఓన్లీ 6th పేజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని డన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేస్తాను. సో మీరు చేయాల్సిన, మీకు అందరికీ క్లారిటీ వచ్చిందా? ఒక్కసారి కామెంట్ బాక్స్లో చెప్పండి, మీకు క్లారిటీ వచ్చిందా? మీకు మీకు క్లారిటీ ఇప్పుడు మీరు క్లారిటీగా ఉన్నారా ఇప్పుడు? ఒక్కసారి నా కామెంట్లో చెప్పండి. యా, గుడ్. దేవప్రసన్న గారు, మిగతా మిగతా పర్సన్స్, యా ఓకే, నో ప్రాబ్లం. సో మీరు మ్మ్, ఈ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, యా ఓకే, ఇప్పుడు మీకు ఈ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అర్థమైపోయింది. వీటికి నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు మనము స్క్రిప్ట్ క్రియేట్ చేసుకున్నాం, స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసుకున్నాము, ఎలా వాడాలో తెలుసుకున్నాము. అట్ ది సేమ్ టైం ఆ స్క్రిప్ట్ కావాల్సిన వీడియోస్ ఎలా తీసుకోవాలో కూడా మనము క్యాన్వా నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ వీడియోలో నేను అసలు అసలు ఎలా మనం అసలు ఆ, అసలు ఐ మీన్ వీడియో ఎడిటింగ్ అంటే ఈ యొక్క ఆ, ఈ యొక్క ఐ మీన్ ఈ యొక్క వీడియోని, ఈ యొక్క స్క్రిప్ట్ని, ఈ యొక్క టెక్స్ట్ని మనం ఎలా యాడ్ చేసి ఎడిట్స్ అనే యాప్ యూజ్ చేసి నేను వీడియో అయినా క్రియేట్ చేస్తాను, లేదంటే మీకు లైవ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లారిటీగా, మనకు మెయిన్గా కంటెంట్ క్రియేట్ చేయడానికి మెయిన్గా సింపుల్గా అంటే బేసిక్ లెవెల్లో కావాల్సింది స్క్రిప్ట్ కావాలి, వీడియోస్ కావాలి. ఈ రెండింటిని స్క్రిప్ట్ ఏదైతే వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ కూడా ఎలా ఇవ్వాలో ఆ వీడియో ఎడిటింగ్లో చెప్తాను. సో మన దగ్గర వీడియో స్టాక్ ఉంది. అట్ ది సేమ్ టైం అట్ ది సేమ్ టైం అట్ ది సేమ్ టైం మన దగ్గర స్క్రిప్ట్ కూడా, టెక్స్ట్ కూడా వచ్చేసింది. సో నేను ఏం చేస్తా అంటే, మీకు ఇంకా ఈ వీడియో చూసారా? నెక్స్ట్ మన సినిమా యూట్యూబ్. చాలా బాగుంది, అందరూ తప్పకుండా చూడండి. ఫ్యాన్స్ అందరికి పండగే. సినిమా చాలా బాగుంది. సో ఇది కామెడీగా ఉంది కదా. సో నెక్స్ట్ మనం నా యొక్క ఛానల్లో నెక్స్ట్ ఈ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను చెప్తాను. సో ఏంటంటే ట్రెండ్కు తగ్గట్టుగా మనం వెళ్ళాలి. ఒక్కోసారి మనం ట్రెండ్ మనమే క్రియేట్ చేయాలి, ఒక్కోసారి ట్రెండ్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. రెండు ఉండాలి, ట్రెండ్ ఫాలో అవ్వాలి, ట్రెండ్ సెట్ చేయాలి. సో రెండు ఫాలో అవుతేనే మనం సక్సెస్ అవుతాం లైఫ్లో. సో ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ యొక్క మనకు మిషన్ మిలియనీర్ గ్రూప్లో ఈ యొక్క వీడియోస్ ఏవైతే ఉన్నాయో
ఈ యొక్క వీడియోస్ ఇప్పుడు నేను డౌన్లోడ్ ఏదైతే చేశానో వీటి అన్నిటిని వీటిని వీటిని జస్ట్ నేను ఏం చేస్తాను మీ అందరి కోసం యూట్యూబ్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. ఇంకొక థింగ్ ఏం చేస్తానంటే ఇంకొక ఈజీగా ఉండేదానికి నేను ఏం చేస్తానంటే ఇంకొక ఈజీ థింగ్ నేను ఏం చేస్తానంటే ఈ యొక్క ఈ యొక్క టెక్స్ట్ని కూడా ఈ యొక్క టెక్స్ట్ని కూడా నేను మీకు ఇక్కడే అప్లోడ్ చేస్తాను. ఇంతకన్నా ఇంతకన్నా సే ఇంతకన్నా ఈజీగా మనం వర్క్ చేస్తామా చెప్పండి? ఇంతకన్నా చాట్ జీపీటీ యూజ్ చేసుకొని మన దగ్గర చాట్ జీపీటీ, క్యాన్వా ఇవి ఉన్నాయి అంటే మనం డబ్బు సంపాదించడానికి రెడీగా ఉన్నాం. బట్ మనకేంటంటే మన కళ్ళ ముందరే బంగారం పెట్టుకొని ఏదో సినిమాలో దేవుడు చేసిన సినిమాలో అలీ కాళ్ళ దగ్గర అది బంగారం పడిపోతే బట్ అలీ చూసుకోకుండా వెళ్ళిపోతారు కదా. అలాగే మనందరి కళ్ళ ముందే వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. ఎలా ఏ రూపంలో? డిజిటల్ స్కిల్స్ రూపంలో. కానీ మనము వాటిని చూడలేకపోతున్నాం. వాడిని మనం ట- చూడలేకపోతున్నాం. అలా కాకుండా కళ్ళు తెరిచి మన యొక్క స్కిల్స్ నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ అన్నిటినీ ఆ, వీడియో వన్కి వీడియో 2కి వీడియో 2కి కూడా నేను టెక్స్ట్ ఇక్కడ మొత్తం 10 వీడియోస్కి ఇచ్చేస్తాను. చూద్దాం మీకు ఎంతవరకు ఈ మీటింగ్ అర్థమైందో, మీరు ఎంత బాగా ఈ వీడియో చేస్తారో. సో ఎందుకంటే మీకు ఇంతవరకు స్క్రిప్ట్ ఏం చేయాలి, వీడియోస్ ఎక్కడ తెచ్చుకోవాలి అని ఒక డౌట్ ఉంది కదా. సో ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా ఇచ్చేసాను. స్క్రిప్ట్ ఇచ్చేసాను స్క్రిప్ట్ ఇచ్చేసాను అట్ ది సేమ్ టైం ఆ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్లో మనం ఏం పెట్టాలో కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో వీటిని యూజ్ చేసి మీరు అంటే మీకు చెప్పాను కదా, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ, ఎలా ఎలా స్క్రిప్ట్ చేయాలి, ఎలా వీడియో చేయాలి అనే దాని గురించి వీడియో అనేది నేను చేస్తాను. ఓకే, సి 1 సెకండ్. సో 5 వీడియోస్ టోటల్ 10 పంపించేస్తాను. ఎంతమంది ఫ్రీగా ఉంటాయి కదా, మీ ఫ్రీ టైంలో మీరు ఎన్ని వీడియోస్ కావాలంటే ఈ 10 వీడియోస్ని చేస్తే 10 డేస్ కావాలంటే మీరు ఒక్కరోజు కష్టపడితే అంటే 10 రోజులు ఫ్రీగా ఉండొచ్చు. మనకు సోషల్ మీడియాలో అదొక అడ్వాంటేజ్ అనమాట. నేను కంటెంట్ కూడా 1 మంత్కి కావాల్సిన స్క్రిప్ట్ మొత్తం స్క్రిప్ట్ మొత్తం ఒక రోజులో కూర్చొని స్క్రిప్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఇంకొక రోజు వచ్చేసి ఏం చేస్తానంటే దానికి కావాల్సిన బీ రోల్స్ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటాను. దానికి కావాల్సిన బీ రోల్స్ వీడియోస్ అన్ని క్రియేట్ చేసుకుంటాను. ఇంకో థర్డ్ డే ఏం చేస్తాను, వాటికి అన్నిటికీ వాయిస్ ఓవర్స్ ఎడిటింగ్ మొత్తం చేస్తాను. ఫోర్త్ డే వాటిన్నిటిని షెడ్యూల్ చేస్తాను. ఫోర్త్ డే వాటన్ని షెడ్యూల్ చేస్తాను. అంటే నెలలో నేను 4 డేస్ మాత్రమే కష్టపడితే నాకు నెలంతా కావాల్సిన కంటెంట్ మొత్తం, వీడియో కంటెంట్ మొత్తం నాకు వచ్చేస్తుంది. సి చెప్పాను కదా, స్మార్ట్ సంపాదన అనేసి. కష్టపడడం కాదు, స్మార్ట్గా మనీ ఎర్న్ చేయడం నేర్చుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు శాంపుల్గా చెప్తాను చూడండి. మీ యొక్క ఇన్షాట్ యాప్ కానీ మీ దగ్గర ఏ ఎడిటింగ్ యాప్ ఉన్నా కానీ జస్ట్ ఈ యొక్క వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క యాప్లో యాడ్ చేసుకుంటూ ఈ యొక్క స్క్రిప్ట్ మీరు కాపీ చేసుకుంటూ అక్కడ పేస్ట్ చేసుకుంటూ ఒక 30 సెకండ్స్ ఆడియో, ఆడియో అంటే వాయిస్ ఓవర్ ఇవ్వండి. సో ఈ నెక్స్ట్ సెషన్లో 1 సెకండ్, ఐ విల్ క్లోజ్ ఇట్. సో ఇన్ కేస్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో రికార్డింగ్ చూస్తూ ఉంటే కన్నా, ఈ వీడియోలో మీరు రికార్డింగ్ చూస్తుంటే కన్నా డెఫినెట్గా గణేష్ గలాంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మీ యొక్క మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి, స్మార్ట్ సంపాదన అనే కంపెనీతో మీరు కొలాబరేట్ అయ్యి మీరు కూడా అఫిలియేట్ మార్కెటింగ్, జీరో ఇన్వెస్ట్మెంట్, అలాగే కొన్ని కోర్సెస్ నేర్చుకొని స్కిల్స్ నేర్చుకుని అమౌంట్ ఎర్న్ చేయడానికి, అలాగే 45 డేస్లో మీ యొక్క చూడండి 45 డేస్లో మీ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని, మీ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ ఎబిలిటీని, వర్డ్ పవర్ని, ఇలా మనకు 45 డేస్ కోర్సెస్ అనేది రన్ అవుతుంది. సో మీరు దీంట్లో కూడా జాయిన్ అయ్యి ఫ్రీగా అనేది నేర్చుకోవచ్చు. ఓకే, సో దిస్ డబల్ కానీ సైనింగ్ ఆఫ్. జై హింద్. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా యొక్క ఫోన్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నా యొక్క ఫోన్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది 8466813656.
నంబర్కి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్లో గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు ప్రతి ఒక్కటి నేను ఫ్రీగా నేర్పిస్తాను. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా నెంబర్కి కంపల్సరీ కాల్ చేయండి. కామెంట్ చేస్తే కామెంట్లో నా నెంబర్ ఉంటుంది, పిన్నెడ్ కామెంట్లో నా నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ. అతి తక్కువ మీ పాకెట్ మనీ పర్ డేకి 500, 600, 1000 కూడా ఎలా ఎర్న్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. నా యొక్క మిషన్ ఏంటంటే ఈ 2025 కంప్లీట్ అయిపోయే లోపల ఒక 100 పీపుల్కి, మన ఏపీ అండ్ తెలంగాణలో ఒక 100 పీపుల్కి పర్ మంత్ 15,000 నుంచి 20,000, 30,000 కూడా ఎర్న్ చేసేలాగా ట్రైన్ చేయాలి. దిస్ ఈజ్ మై మిషన్, దిస్ ఇస్ మై గోల్. సో దానికోసమే ఆహర్నిశలు నా పర్సనల్ లైఫ్తో పాటు ఈ యొక్క మిషన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. వితిన్ 1 to 2 monthsలో నా యొక్క ఓన్ కంపెనీ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను. దట్ ఈస్ స్మార్ట్ సంపాదన అనే బ్రాండ్ నేమ్తో. ఓకే, ప్రతి ఒక్కటి కలిసి మనం ముందడుగేద్దాం. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు నేను చెప్పిన ప్రతి ఒక్క పనిని మీరు విని నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. సో పుష్ప సినిమాలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పుష్ప సినిమాలో కేశవ చేసింది ఒకటే, పుష్పతో లాస్ట్ వరకు నిలబడ్డాడు. పుష్ప దగ్గర తినడానికి తిండి లేనప్పుడు దగ్గర నుంచి ఉన్నాడు. పుష్ప కొన్ని వేల కోట్లకు పడగలెత్తినప్పుడు కూడా కేశవ తన దగ్గరనే ఉన్నాడు. సో ఎప్పుడైతే పుష్ప కేశవాన్ని వదిలి వెళ్ళలేదు, కేశవాకి ఏం చేయాలో తెలియదు, బట్ పుష్ప ఏదో సాధిస్తాడనేది అనేసి కేశవాకి తెలుసు. కాబట్టే పుష్ప దగ్గర కేశవ ఉన్నాడు, కేశవ కూడా పుష్ప ఎదిగినట్టే కేశవ కూడా ఎదిగాడు. సో మన దగ్గర స్కిల్స్ మన లేకపోతే నేర్చుకోవాలి. ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళతో ట్యాగ్ అయి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎంత స్పీడ్తో ముందుకు వెళ్తే లైఫ్లో, వాళ్ళతో పాటు మీరు కూడా అదే స్పీడ్తో వాళ్ళ లైఫ్తో పాటు మీ లైఫ్ కూడా ముందుకు పోతుంది. సో దిస్ రెబల్ గని సైనింగ్ ఆఫ్. జై హింద్.